గీతా విద్య స్వయం శిక్షా ప్రచారం దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళడం కోసం మీ ప్రణాళిక ఏంటండి? ముందు ముందు ఇంకా ఏం చేయబోతున్నారు దీన్ని అభివృద్ధి చేయడంలో? సంపూర్ణ సమాజానికి భగవద్గీత జ్ఞానాన్ని పూర్ణయోగ కార్యక్రమం ద్వారా అందించడం అనేటువంటిది ఒక బృహత్ కార్యక్రమము. ఇది ఏ ఒక్కరి వల్లనో వందల మంది వల్లనో మాత్రమే సంపూర్ణమయ్యేటువంటి కార్యక్రమం కాదు. సంపూర్ణ సమాజం నడుం కట్టి ముందుకు నడిస్తేనే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అందువలన గీతా విద్యా పీఠం యొక్క ప్రణాళికలో భాగంగా ప్రతి ఊర భగవద్గీత పట్ల శ్రద్ధ కలిగినటువంటి వారు భావితరానికి ఈ జ్ఞానాన్ని అందించే క్రమంలో ఉత్సాహం ఉన్నటువంటి వారు చేయూతను అందిస్తే వారిని మేము గీతా విద్య సహబోధకుగా తీర్చిదిద్ది కావలసినటువంటి ట్రైనింగ్ అంతా కూడా వారికి ఇచ్చి వారి అండదండలతో ఆయా గ్రామాలు కావచ్చు, తాలూకాలు కావచ్చు, జిల్లాలలో కావచ్చు గీతా విద్యా పీఠం పూర్ణయోగ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేసే విధంగా ఒక ప్రణాళికను రూపొందించాం. గీతా విద్యా సహబోధకుగా గుర్తింపు పొందిన వారు చేయాల్సిన పనులేంటండి? వారికి లభించే ఫలితం ఏంటి? చాలా మంచి ప్రశ్న. గీతా విద్యా పీఠం సహబోధకులుగా వాలంటరీగా అంటే స్వచ్ఛందంగా తమ సేవలు అందించేటువంటి వారికి మేము వారి నుంచి ఆశించేటువంటిది కేవలం 2 విషయాలు. ఒకటి, గీతా విద్యా పీఠంచే అందించబడినటువంటి గీతా విద్యా సహబోధక్ ఆన్లైన్ కోర్సుని వారు సంపూర్ణంగా వారి అనుకూలం ప్రకారము దాన్ని అధ్యయనం చేయాలి. అది తొలి ఆవశ్యకత. ఆ తర్వాత వారున్న చోటికే పిల్లలు తమ తమ గీతా విద్యా పీఠం యొక్క అధ్యయన పరికరాలను ఉపయోగించి పూర్ణయోగ కార్యక్రమాన్ని అధ్యయనం చేసినటువంటి పిల్లలు వారి వద్దకు తమ తమ ప్రాజెక్ట్స్ని తీసుకొని వచ్చినప్పుడు దానిని పరీక్షించి పిల్లలు దాన్ని క్రమంగా చేశారా లేదా అనేటువంటిది గమనించి దానికి ఒక వ్యాలిడేషన్ కోడ్ వారు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ దిశలో మా చేత ట్రైనింగ్ ఇవ్వబడినటువంటి సహబోధకులందరికీ కూడా గీతా విద్య పీఠం చే ఒక కోడ్ బుక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అందులో కోడ్ నంబర్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్రతి కోడ్ నంబర్ కింద ఒక ఖాళీ లైను ఉంటుంది. ఈ పిల్లలు వారి వారి వర్క్ బుక్స్ తీసుకొని గీతా విద్యా సహబోధకు వద్దకు వచ్చినప్పుడు వారు ఆ వర్క్ బుక్ను కూడా నేను ఇక్కడికి తెచ్చాను చూపించడానికి. ఇలా ఉంటాయి మన వర్క్ బుక్స్. సో ఇందులో ఇచ్చినటువంటి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత వీటిని సహబోధక్కి చూపించినప్పుడు సహబోధకు వాటిని నిరీక్షించి చివరి పేజీలో ఉన్నటువంటి ఆ ఒక సీలు వారు వేసి ఆ కోడ్ నంబర్ దీని మీద రాసి ఈ యొక్క సమాచారాన్ని గీతా విద్యా పీఠానికి అందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత గీతా విద్యా పీఠం ఆ కంప్లీట్ చేసినటువంటి విద్యార్థి పేరు మీదుగా ఒక సర్టిఫికేట్ని ఆ గీతా విద్యా సహబోధక్ వారి వద్దకు మేము పంపించడం జరుగుతుంది. భగవద్గీతకు సంబంధించి చక్కని అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అందరికీ సత్సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నారు. ధన్యవాదాలు. చాలా చక్కని విషయాలు తెలియజేశారండి మాకు.